సువార్త పొలిగించిపోయాయి. మార్కు సువార్త 1వ అధ్యాయం, పిల్లలు నిశ్శబ్దంగా ఉండండి. 14వ వచనం. యోహాను చెరపట్టబడిన తరువాత యేసు చెప్పుచు ఏం ప్రకటిస్తున్నాడంట? మనకు కావాల్సిన మాట అది, దేవుని సువార్త. ఆయన ఎప్పుడు ప్రారంభించాడు సువార్తను? ఇక్కడ యోహాను యేసు ప్రభు కంటే 6 నెలలు పెద్దవాడు. ఆయన వచ్చి ఏం ప్రకటించాడు? సువార్త ప్రకటించాడు. ప్రభు మార్గాన్ని సిద్ధపరిచాడు. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు. కొంతమంది వచ్చి ఆయన అడిగారు, నువ్వు యేసువా, నువ్వు క్రీస్తువా, నువ్వు ఏలియావా, నువ్వెవరు? అయితే నువ్వెవరు? మేము తెలుసుకోబోతున్నాం, నువ్వెవరువో తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు. అంటే నేను బాబు ఆయన మార్గము అని చెప్పుకోవడానికి నేను ఆయన సేవకుడను. నేను ఎవరిని? ఆయన సర్వెంట్, నేను ఆయన పరిచారకుడిని, నేను ఆయన దాసుడిని అని ఆయన సువార్త ప్రకటించాడు. ప్రకటిస్తూ ఉంటే ఈ లోపు సైతాన్ గారికి అది బాబాయ్ ఈయన ప్రకటిస్తున్నాడు, ఇలా ప్రకటిస్తే ఏమైపోతుంది అనుకుని ఆయన ఎక్కడేశారంట? శిరసాలు వేశారు. ఎవరిని? చెప్పాలి. ఏం ప్రకటిస్తున్నాడని శిరసాలు వేశారు. యోహాను చెరపట్టబడడం అంటే చెరసాలలో వేయబడినని యేసు విన్నాడు. ఏం విన్నాడు? యోహాను ప్రకటించేటప్పుడు యేసు ప్రభు వారు ప్రకటించలా. ఆయన మనం ఏం చేస్తున్నాం? 40 దినాలు ఏం చేశాడు? ఆయన ప్రకటించాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. ఆయన 40 దినాలు ఉపవాసం ఉన్న తరువాతనే ఆయన యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిసం పొందాడు. పొంది ఏం చేశాడు? సేవను సువార్త ప్రకటిస్తుంటే ఏమని ప్రకటించాడు? యోహాను ఏమని ప్రకటించారు? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మీరు తప్పించుకోండి, మీరు ఆ సంతానమైనటువంటి సర్ప సంతానం మీరు దేవుని సంతానంగా మార్చబడండి, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, నమ్మి సువార్తకు తగిన మారు మనసుకు తగిన ఫలాలు మీరు ఫలించండి. ఫలించకపోతే గొడ్డలి ఎక్కడున్నది? చెప్పాలరా, చెట్టు వేరు ఉన్నది. ఫలింపని ప్రతి చెట్టు చెప్పాడని సువార్త ప్రకటించాడు. ఇది నచ్చగా యోహాను గారు ఏం చేసిందా? నేను ఈ విషయం ఎవరికి తెలిసింది? యేసయ్యకి తెలిసి యోహాను ఇప్పుడు ప్రకటించడానికి వీల్లేదు. వెంటనే యేసు ప్రభు రంగ ప్రవేశం చేశారు. యేసు ప్రభు వారు ఆయన సువార్తను ప్రారంభించారు. ప్రారంభిస్తూ శిష్యులను ఆయన తయారు చేశారు. శిష్యులను పిలిచారు. శిష్యులకు ఎన్నో బోధలు చేస్తున్నారు. ఇలా ఆయన కొండ మీద ప్రసంగం చెప్పారు. ఎన్నో విషయాలు ఆయన బోధిస్తూ ఉండగా వీళ్ళకి అర్థం కాలేదు. దేవుడు రాజ్యం అంటాడినా, రాజ్యం అంటే ఎలా ఉంటుందో మనకు కూడా తెలుసు కదా. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉంటాడండి. చీఫ్ మినిస్టర్కి అంత సెక్యూరిటీ ఉంటుంది. ఆయన వస్తే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. మా తమ్ముడు ఎవరి అంటాడు ప్రోటోకాల్ అంటే, నేను ఇందాక వచ్చినప్పుడు గూగుల్ తాలని అడిగాను. నాకు కూడా దాని గురించి సరిగిన అవగాహన దొరకలా. అంటే బైబిల్ ప్రోటోకాల్ వేరు, దాన్ని నేను బైబిల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి బైబిల్లో ప్రోటోకాల్ అంటే ఏంటి అని నేను సెర్చ్ చేశాను. సెర్చ్ చేస్తే ప్రోటోకాల్ అంటే ఒక పరిచారకుడు, ఒక సేవకుడు దేవుని నియమము ప్రకారము చిత్తశుద్ధితో దేవుని చిత్తానికి అనుగుణంగా పని చేయడమే ప్రోటోకాల్. అంతేగాని నేను పెద్ద బిల్డప్ అంతా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతూ ఉంటారు. మీరేం కష్టపడవసరంలా, అలా అన్నానని మీరు మొత్తం బైబిల్ చదువుతూ మానేసి నువ్వు చేతులు వచ్చినాక మానేలాగా అన్నారు. సీఆర్ గారు చెప్పారు కదా అమ్మా, అందుకని నేను చూస్తున్నానని చెప్పి మీరు అదేం చూడలే, మీరు చూసి చూస్తూ ఉంటారు. ఈరోజు
రంజాన్ కదా, ఒక సాయి ముస్లిం కుర్రాడు క్లాస్ చెప్తున్నాను, దబేందని పడ్డాడు, పడిపోతే ఆయన లేచి కుర్చీలో నా చేయించి కుర్చీలో కూర్చోడు బాబు, బాధ్యత వాళ్ళు అడిగి ఏదైనా వెళ్తే మామూలు ఉరేస్తారు ప్రిన్సిపాల్, అడిగి ఏం అవ్వకూడదు, ఇంకా బాగా అడిగి సీరియస్గా ఉంటే మేమర్ హాస్పిటల్లో పంపించాలి ఎదుర్కొన్నాను. అంబులెన్స్ ఎప్పుడు రెడీగా ఉంటుంది కాలేజీలో, అడిగి ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే తీసుకెళ్ళాలి. చాలా రెస్పాన్సిబిలిటీ అంట. ఒక విద్యార్థి కాలేజీలోకి వస్తే వాడు మరలా 5ంటికి కాలేజీ నుంచి బయటికి వెళ్ళే వరకు ఈ సమయంలో ఆడికి ఏది జరిగినా కాలేజీదే రెస్పాన్సిబిలిటీ తెలుసా. ఒకవేళ అలాగా అందుకే కదా కాలేజీలో ఏదైనా జరిగితే హ్యాంగ్ చేసుకుని ఎవరు చచ్చిపోతే ఆ పేరెంట్స్ వాళ్ళందరూ వచ్చి ఎక్కడ ధర్నా చేస్తారు, ఎందుకు చేస్తారు, కాలేజీ బాధ్యత వహించాలి కాబట్టి. నీకు అర్థమైంది కదా. నేను ఈ గూగుల్ని సెర్చ్ చేస్తున్నప్పుడు ఈ సేవకుడు అనే ఈ అంశాన్ని కొంచెం డెప్త్గా నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు దేవుడు బయటపరిచే ఆ విధానంలో నెంబర్ 1 ఏమిటనగా, ఒక సేవకుడు దేన్ని ప్రకటించాలంట, సువార్తను ప్రకటించాలి. ప్రకటించి నేను గొప్పగా చేసేస్తున్నాను అని అనుకోకూడదు, చేశాను అని అనుకోకూడదు. మనుషులు మిమ్మల్ని కొనియాడు పొగడనప్పుడు మీకు శ్రమ. మనుషులు మిమ్మల్ని పొగడి కొనియాడినప్పుడు మీకు శ్రమ. ఎవరు చెప్పారు? స్వయంగా యేసు ప్రభు వారే చెప్పారు. కనుక అందరూ నన్ను గొప్పవాడిగా హైలైట్ చేయాలి, నేనేదో అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆ థాటే క్రైస్తవుల విశ్వాస బిలీవర్స్ గా మన మనసులోకి రావడానికి వీల్లేదు. ఇది నెంబర్ 1 మొదటి పాయింట్. ప్రియులారా, నేను ఎక్కడ చెప్పాను, యోహాను గారు చెరపట్టబడ్డారు, యేసు ప్రభు వారు వచ్చారు, సువార్తను ప్రకటిస్తున్నారు, అనేక మంది రోగులు స్వస్థత పడుతున్నారు, కుంటి వాళ్ళు నడుస్తున్నారు, గుడ్డి వాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టు రోగులు బాగు చేయబడుతున్నారు. ఎన్నో కార్యాలు, ఎంత కార్యాలు, అద్భుత కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు యేసయ్య ద్వారా దేవుడే ఆయన. అంటే బైబిల్లో ఆయన గురించి చెప్పడానికి తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా మనల్ని మన మధ్యలో వాళ్ళని ప్రజెంట్ చేశారు. కానీ ముగ్గురు ఒకరైన సంగతిని మనం గమనించాలి. మంచిది ప్రియులారా, అలా సువార్తను ప్రకటిస్తూ ఉంటే ఆ సువార్తలో పట్టబడిన వాళ్ళకి చాలా విషయాలు చెప్తే మీరు ఎలా అడిగితే యేసు ప్రభువు మీలో గొప్పవాడై ఉన్నవాడు ఎలా ఉండాలి, దాసుడై ఉండాలి, ఎలా ఉండాలి, పరిచారకుడై. ఇందాక మన పాఠం నీ పరిచర్యను తుదముట్టించటం, నీ పరిచర్యను చేయటం, పరిచర్య. యేసు ప్రభు వారి గురించి ఒక మాట రాయబడింది ఫిలిప్పీ రాసినటువంటి పత్రికలో. ప్రభు వారి గురించి ఒక అద్భుతమైనటువంటి మాటను మనము చూస్తాం. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం అనుకుంటా. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము తీసుకున్నారా? 2వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాటలు మనం అక్కడ చూద్దాం. 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన ఎవరు? దేవుడై ఉండి, ఇంకా ఆ మాట స్వరూపుడైంది, ఆయన దేవుడై ఉండి పరలోకములో దేవుడిగా ఉండుట, దేవుడు పరలోకములోనే ఉండాలి అని అనుకోనక ఎలా పుట్టాడంటే ఆయన మనుషుల పోలికగా పుట్టి, మన అంశం అది. ఏ స్వరూపం ధరించాడంట? ఎవరన్నా తగ్గించి మాట్లాడితే అసలు ఊరుకుంటున్నారు ఈ రోజుల్లో, అసలు ఊరుకోట్లా. ఒంటి కాలు మీద వాళ్ళు ఎవరో చేస్తారు తప్ప అలా నిలబడతారు కొంతమంది. ఓ వర్గాన్ని గుంపులు పోజేస్తున్నారు, పోజేసి గల్బిని గందరగోళం సృష్టించేస్తున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? యేసు ప్రభువు వారంట పరిచారకుడుగా, దాసుడుగా,
సేవకుడిగా ఆయన తమ్ముడు తాను తగ్గించుకొని మరియు ఆయన ఆకారంలో చూడడానికి మనలా కనపడ్డాడు కానీ మరణము పొందునంతగా అనగా ఏం క్లారిటీగా మాట్లాడుతాడండి పౌలు గారు. అనగా శిలువ మరణము పొందునంతగా ఏం చూపాడు? విధేయత. ఎవరు? దేవుడే విధేయుడయ్యాడు. మనము దేవుడికి మాత్రం ఎప్పుడు అవిధేయుడు. మనం ఎప్పుడు కూడా దేవుడికి బసముల వారిలో చెప్పండి, ఎద్దు తన కాపలు నేర్పును, గాడిద తన సొంత వారి అయ్యో నా ప్రజలు యోచించను, వివేచించను, నాకు దూరంగా జరిగిపోతున్నారని చెప్పి ఆయన్ని శ్రమ సేవకుడిగా ఆయన లోకానికి వచ్చాడు. ఆయన కూడా తన శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఎలా ఉండాలి? సేవకుడిగా ఉండాలి. మీరు ఎలా ఉండాలి? దాసులుగా మీరు ఉండాలి అనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తూపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 40 చూడండి. యెషయా గ్రంథం 40 ఆలకించుడి. ఎక్కడ ప్రకటిస్తున్నాడంట? అడవులో పని దానికి. అది ఎవరి గురించి? ఆయన ఎవరు? దేవుని సేవకుడు. ఆ సేవకుడి గురించి రోజు వ్యవహారంలో దెయ్యబట్టినోడు అని అనుకుంటే శిష్యులందరి గురించి మీకు తెలియదు, యోహాను కంటే గొప్పవాడు ఇప్పటికీ స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు ఈ భూ ప్రపంచం మీద పుట్టలేదని చెప్పాడు ఆయన. తెలుసా? యోహాను గురించి అంత గొప్పగా మీరు అందరూ ఆయన ఏదో పిచ్చాడు అనుకుంటున్నారు. ఎందుకు అనుకుంటున్నారు ఆయన పిచ్చాడని? ఆ సేవకుడిని తగ్గించుకున్నాడని. వస్త్రాలు లేవు ఆయనకి. ఈ రోజు వస్త్రాలు చూసి పగలబడిపోయి సేవకులు ఎక్కువైపోయారు. ఆయనకి ఏమి లేవు. ఏ వస్త్రాలు వేసుకున్నాడు ఆ సేవకుడు? యోహాను వస్త్రం తెలీదా? తోలు తట్టియు ఒంటి రోమముల వస్త్రమును కట్టుకొని ఆయన అరణ్యములో సువార్తను ప్రకటిస్తూ ఏం తిన్నాడు? మిడతలను అడవి తేని తిని ఏం ప్రకటించేవాడు? ఎలా మేము వస్తే మీరు మాకు ఎన్ని వండాలని వండేస్తారు మా అత్తమ్మలాగా. మంచిదే, అలా వండి పెట్టేసి కొవ్వు పట్టేసి, ఎక్కడ గుడ్డు కొవ్వు పెట్టేసి ఏమొచ్చేస్తా సేవకులు అందరికీ. ఈ సేవకులు ఊరికే చచ్చిపోతారు, మీకు తెలీదు, పెడుతున్నారు కదని. మటన్ తింటే ఏం పట్టేస్తే మేక మాసం, చేపలు మంచిదే, సీ ఫుడ్స్ అంటే తినొచ్చు. మరి అందుకే ఆయన ఏమన్నాడు తెలుసా? యోహాను తినలేదని మీరు ఆయన ఏమన్నారు? దెయ్యం పట్టుకుని అన్నారు. నేనేదో ఇంటికి వచ్చి ఆప్యాయత మీరు పెట్టేది తింటుంటే నన్నేమో తిండిపోతు అంటున్నారు. నా తండ్రి పని ముట్టించడే నాకు ఆహారం అన్నాడు. ఆహారం పట్టడానికి శిష్యులు ఎక్కడికి వెళ్ళారు? ఊళ్ళోకి వెళ్ళారు. ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు? సమరస్త్రీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు? మిట్ట మధ్యాహ్నం 12కి మాట్లాడుతున్నాడు. ఏంటి ప్రభావ ఆకలి కదా, అన్నం తినవా అని శిష్యుడు రొట్టెకి వచ్చేసి అడుగుతుంటే, నేను నీకు తెలియని అది నా తండ్రి పని తుదముచ్చుంటేనే ఆహారము అని చెప్పి, మనుషులు రొట్టె వల్ల మాత్రం కాదు దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకులని చెప్పి సువార్తను ప్రకటించారు. ప్రకటించిన సువార్తను తగ్గింపు కలిగి యోహాను ప్రకటిస్తే అంతకన్నా తగ్గింపు కలిగి యేసు ప్రభువారు ఆయన ఈ లోకంలో దాసుడిగా పరిచయం చేశాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక సమీపిస్తున్న 3వ అధ్యాయం. సేవకుడా నీ సేవ పాండల సేవ చేయు ధన్యమైనది,
సేవకుడా నీ భాగ్యమంత గొప్ప భాగ్యమండి. సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. తుచ్చమైన వాటి కొరకు పరుగు విడుదువా, హెచ్చరించుట మాట వెనకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగు విడుదువా, హెచ్చరించుట మాట వెనుకబడుదువా. రోషములవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహించడు. రోషము కలిగిన వాడు దేవుడు, క్రమము లేని సేవను, క్రమము లేని సేవకుని దేవుడు. క్రమం అంటే వస్తానంటే రావాలి, అది క్రమం. టైం అయిపోయాక నాకు పని ఉంది, నాకు వల్లకాడు ఉంది, నా పెళ్ళం పోలేదు, నా కొడుకు పోలేదు, ఎవరు కాదు నుండి సేవకుడికి ఏముండాలి? క్రమం ఉండాలి. ఇబ్బంది ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దాన్ని ఎవరికి చెప్పాలి? విశ్వాసానికి, సంఘానికి చెప్పాలి. సంఘం ఏం చేస్తుంది? ఇచ్ఛాశక్తితో అందరూ ఆడవాళ్ళందరూ లేచేసారా? పేరు దగ్గరికి వెళ్ళి ఏం చేశారు? ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని అందరూ ప్రార్థన చేస్తే దేవుడు పంపించేశాడు. ఎవరు? దేవుడు. దేవుడు వెళ్ళి ఏం చేశాడు? సెరసాల పునాదులు మొత్తం, సెరసాల తలుపులన్నీ బదులు పట్టుకుని ఆ పేతురు గారిని సంఖ్యలతో ఉన్నవాడు అందరూ తీసుకొచ్చి ఆయన బంధకాలు వెళ్ళిపోయింది. ఎక్కడికి వచ్చేసాడు? ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు అక్కడికి వచ్చేస్తే శ్రేయ సమాజ వాళ్ళు కనిపించలేకపోయారు. ఇలాంటి పిల్ల రోజు చిన్నదే. ఎవరి స్వరం ఏందే? మనకి ఆపర స్వరం విను, ఎవరో స్వరం వింటాం మనం, మనకు గదులు మనం. అర్థమవుతుందా మీకు? రోజైనా చిన్నది ఎవరి స్వరం వినేసింది? అందరూ ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళకు పేతురు స్వరాన్ని గుర్తుపట్టలేకపోయారు. చిన్నది వాళ్ళందరూ అమ్మ కూడా ఉంటుంది. అమ్మ అమ్మ ఎవరు వచ్చేసారు? పేతురు వచ్చేసాడు. ఆ మాట పిచ్చిదానా, ప్రార్థన చేస్తున్నారు కానీ ఏం లేదు, నమ్మకం లేదు. పిచ్చిదాన్ని ఊరిపోయే అని ఆ పిల్లలు అనుకుంటారు. కానీ ఆమె పెళ్లి ఎవరు తల్లి తీస్తే తేడా చూసేటప్పుడు ఎవరున్నారు అంటే మనం ఇక్కడ మనం ఆలోచించాలి. ఒక సేవకుడు ఇబ్బంది ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేసుకున్న వారు సిలువ మరణం గురించి ఏం చేశారు కదా చెప్పాలి కదా. సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించి ఆయన ఈ లోకమందు ఉన్నప్పుడు తను మరణం నుంచి విడిపించు వారికి ప్రార్థనలను, యాచనలు చేసి రాత్రంతా ఏం చేసేవాడు ఆయన? మనం ఒక గంట ప్రార్థన చేసేటప్పటికి మన ఏకాగ్రత చూస్తూ అయిపోతుంది. పట్టుబడి 10 నిమిషాలు మోకాళ్ళు నిలబడలేకపోతున్నారు. మోకాళ్ళు బలహీనం అయిపోయింది కదా, ఇన్ని తింట్లు తెగతిగేస్తున్నారు అంతే. మళ్ళీ ఈ మధ్యన దేవాలయాన్ని మిల్క్ షేక్ అని ఒక జ్యూస్ వచ్చింది. ఏ షేక్? మిల్క్ షేక్. అందులో ఇన్ని బాదం పప్పులు, ఇన్ని జీడిపప్పులు, ఇన్ని పిస్తా పప్పులు, ఖర్జూరం, తర్వాత ఇంకేమిటి అంజీరా పళ్ళు, డ్రై ఫ్రూట్ అన్ని వేసి చేస్తున్నాడు. 150 రూపాయలు అది గ్లాసు. ఎంత? 150 రూపాయలు. తెగతా చేస్తున్నారు అనుకుంటా తెచ్చుకుని. మరి ఏమైపోతుంది? బలమంతా యేసు ప్రభువు 4 దినాలు ఏమి తినకపోయినా సరే ఆయన మోకాళ్ళ మీద ఉండి, మోసే ఏమి తినకపోయినా సరే దేవుని సన్నిధిలో సీనాయి పర్వతం మీద 4 దినాలు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? సువార్తలో ఉన్నటువంటి మనం దేవుని మాటలో ఉన్నటువంటి పవర్ కలిగిన ప్రియమైన దేవుని పిల్లలారా, సేవకుడికి ఏముండాలని చేసాం మనం? క్రమము ఉండాలి. యేసు ప్రభు వారు క్రమాన్ని పాటించాడు. ఆయన ఎలా ఉండాలో శిష్యులు కానీ నేర్పించారు. ఇక్కడ మనం చదువుకుంటే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:5 త్వరగా చదవాలి. అపోల్లో ఎవడు? పౌలు ఎవడు?
ఎవరండి? పరిచారకులు. ఎవరండి? పరిచారకులు. సేవకులే కదా, సర్వెంటే కదా. చదువు. పౌలైనా నేనేమంటాను, గొప్పనా? పేతురు కేప. కేప అంటే పేతురు, రాయి. పేతురు పేరు కేప, అరబిక్ భాషలో కేప. కేప అంటే రాయి. సీమోను పేతురు. ఆ పేతురు ఎవడు? పౌలు ఎవడు? అందరము కూడా ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము మీరు ఆ సువార్త ద్వారా, ఆ సేవకుల ద్వారా విశ్వసించారని చెప్పి వాళ్ళ మీద అజమాయిషం చేయడానికి లేదంట. సేవకుడు ఎలా ఉండాలి? సేవకుడు చూడండి, పేతురు రాసినటువంటి పత్రికలోకి రండి. పేతురు రాసిన పత్రికలోకి ఒకసారి వస్తే చూడండి, 5వ అధ్యాయం 2వ వచనం. సేవకుడు ఎలా ఉండాలో చెప్తాడు. 2:5-2 పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. పలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకంగాను దుర్లభేక్షతో కాక సిద్ధ మనసుతోను మీ మధ్య ఉన్న దేవుని మందంపై విచారణ చేయించు. సేవకుడు ఏముండకూడదంట? ఏముండకూడదు? ఏ పేక్ష ఉండకూడదు? దుర్లభాపేక్ష ఉండకూడదు. ఇష్టము, ఎవరిష్టం? దేవుని చిత్తమే సేవకుడు చేయాలి. దేవుని చిత్తమే సేవకుడు చేయాలి. ఇక్కడ అంటాడు కదా, పై విచారణ దానికి కాదు, మీకు అప్పగింపబడిన సంఘము మీద ఏమై ఉండకూడదు. నేనేదో గొప్పవాళ్ళు, దేవుడు మమ్మల్ని అభిషేకము. క్రీస్తు అంటే అభిషేక్తుడండి. క్రీస్తు అంటే కుమారి గారు, క్రీస్తు అంటే అర్థం ఏంటి? అభిషేక్తుడు. ఎవరు? రోజుని ఆహారం అడిగాడు, నువ్వు క్రీస్తు అంటే బాబాయ్ నేను క్రీస్తును కాదని కనబడిపోయాడు. ఎందుకంటే సత్యం తెలుసు కాబట్టి. చాలా మంది నేను అభిషక్తుడిని ఏంటి పోగారా? అభిషక్తుడు అసలు లక్షణాలు ఉన్నాయి నీకు? ఏదైనా అంటే ఈ ఒంటి కాలం పైకి ఎక్కడం. మీకు అప్పగింపబడిన వారి పైన, అంటే సంఘము పైన, విశ్వాసం పైన ప్రభువులు అంటే ఏవే వారిగా ఉండకూడదు, గొప్ప వారిగా ఉండక మందకు మాదిరులుగా ఉండాలి. ఎలా ఉండాలి? ఏం మాదిరి అండి? మందకు మాదిరి ఉందా? మంద సంఘము. సంఘానికి సేవకుడు ఎలా ఉండాలి? ఈరోజు అది లేదు కనుకనే సంఘాలు, మిషనరీలు ఏర్పాటు చేసినప్పుడు ఉన్న పరిస్థితులు వేరు. అప్పుడు ఉన్నటువంటి సంఘాల్లో ఉన్నటువంటి సేవకుల అభిషేకం వేరు. ఈ రోజుల్లో ఉన్నటువంటి ఎవరికి సర్టిఫికెట్ లేవండి. బీటెక్ చేయవసరం లేదు, ఎంపీహెచ్ చేయవసరం లేదు. 2 లక్షలు ఇస్తే అభిషేకం వేసి వంగి వేసుకుని సంఘాల్లోకి వచ్చి ఏం చేస్తారలా? ఇదే చేస్తారు. ప్రభువుగా ఉంటారు. రెఫరెన్స్ చెప్తారు, ముగిస్తారు. రెఫరెన్స్ ఇస్తారు, రాసుకోండి.